నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కణాలలో కదలిక లేకపోవడాన్ని నెక్రోజూస్పర్మియా అంటారు. అంటే బొత్తిగా కదలకపోవడం. కాకపోతే ఇవి కదలకపోవడం అనేది నెక్రోజూస్పర్మియా, కానీ ఇవి బతుకున్నాయా లేదా అనేది ఒక వైటాలిటీ టెస్ట్ ద్వారా నిరూపిస్తాం. ఈ టెస్ట్లో కణాలు బతుకుంటే, అంటే కదలకపోయినా బతుకున్నాయి కొన్ని ఉంటాయి, అవి వాడుకుంటూ మనము ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనే పద్ధతి, ఐవీఎఫ్లో ఒక పద్ధతి, దీని ద్వారా మనం పిండం తయారు చేసి గర్భసంచిలోకి వేస్తే చాలా మంచిది, ప్రెగ్నెన్సీ రేట్స్ వస్తాయి. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళలో జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా కనుక్కోవాలి. జెనెటిక్గా క్రోమోజోమ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వచ్చే తరాలకు కూడా ఇది పాస్ ఆన్ అవ్వకూడదు కదా. సో ఈ నెక్రోజూస్పర్మియా ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా టెస్ట్ చేసి స్పర్మ్స్లో జస్ట్ మొటిలిటీ ప్రాబ్లం ఉంది కానీ క్రోమోజోమ్స్ బాగున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళ కణాలు వాడుకుంటూ తప్పకుండా ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.